ఎవరన్నా ఇద్దరు మాట్లాడుకుంటే చిన్నగా మాట్లాడరా గోడలకు చెవులుంటాయి అనేటిది పెద్దోళ్ళు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడినా మాట్లాడు ఒడవక ముందే 10 మందిలో తిరగబట్టే మాట్లాడిన ముచ్చట్లన్నీ. గదంతా సెల్ ఫోన్ పుణ్యమే. మరి ఎక్కడో ఉండి ఇంకెక్కడనో ఉన్నోళ్ళతోని ముచ్చట్లు పెట్టుకుంటారు ఫోన్లా. అగో అట్లా సాటుకు మాటుకు మాట్లాడుకున్న ముచ్చట్లు కూడా సీక్రెట్గా ఈయన టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. అగో గా టెక్నాలజీ చేయబట్టే గిదంతా లొల్లి మరి. మొన్న బావా ఇవాళ బామారిది ఫోన్ ట్యాపింగ్ కేసులో కార్ పార్టీ వాళ్ళను ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్నారు, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని నోటీసులు పంపిస్తే సీదా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిండు కార్ పార్టీ ముఖ్య లీడరు రామన్న. ఆయన వెనకంగానే కార్ పార్టీ కార్యకర్తలు లీడర్లు గుంపు వచ్చిర్రు, కానీ ఎవరిని లోపలికి రానిచ్చింది అయితే లేదు. ఒక్కనే లోపలికి పంపించారు పోలీసు వాళ్ళు. తదిమూలంతా బయటనే. విచారణ అంటూ డ్రామాలాడుతూ మరోవైపు కట్టుకథలతో మీడియా ట్రయల్స్ నడపడం అనేటువంటిది రేవంత్ రెడ్డి పిరికితనానికి నిదర్శనం. చేతగానోడు చేస్తాడు ఇట్లాంటి పనులు. దమ్ము ఉంటే, అందుకే నేను ఆ రోజు బయటకు వచ్చి చెప్పిన, ధైర్యం ఉంటే వీడియోలు బయట పెట్టు యథావిధిగా అన్న. లీకులతో కాలక్షేపం మానేసి దమ్ముంటే ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు నేను 420 హామీలు అమలు చేయి. ఫస్ట్ ఈ లీకులతో ఎంతకాలం నడుపుతావు గవర్నమెంట్ ను? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కరిని విచారణ చేస్తుండే కదా, అట్టియాల కేటీఆర్ సార్ వంతు వచ్చింది అన్నట్టు. చల్ ఇదంతా కావాలని చేస్తున్నారు, మేము చేసిన తప్పేం లేదు, తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడేదేం లేదు అనుకొచ్చిండు హరీష్ అన్న. మరి లోపల వాళ్ళు ఏం అడిగిలో ఈయన ఏం చెప్పిండో గానీ బయటికి వచ్చినాక ఈ మాట చెప్పిండు రామన్న. అసమర్థ పాలన పరిపాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఒకటి తర్వాత ఒకటి ఏవైతే కొన్ని కాలక్షేప కథా చిత్రాలు నడుపుతూ ఉన్నారో, ఒక ధారావాహికగా మాదిరిగా ఏదైతే నడుపుతున్నారో, ఒక సీరియల్ లాగా ఏదైతే నడుపుతున్నారో అదే పరంపరలో అడిగిన ప్రశ్ననే అడుగుడు, మళ్ళీ అడుగుడు. ఒక 300 పేర్లు చదువుడు, ఈయన తెలుసా ఈయన తెలుసా ఈయన తెలుసా ఫలానా ఆయన తెలుసా. దాంతోనే 2-3 గంటలు టైంపాస్ చేసుడు తప్ప అక్కడ విషయం ఏమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసిరు, ఎవరు చేసిరు, ట్యాపింగ్ కు నీకున్న సంబంధం ఏముంది, ఆఫీసర్లతో నువ్వు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అసలు మీ గవర్నమెంట్ లో ఏం నడిచిందని ఒంటెల కమానం లోపల కూర్చోబెట్టి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసిరట రామన్నకు. లోపల ఆఫీసర్ల విచారణ నడుస్తుంటే బయట బీఆర్ఎస్ లీడర్లది ఒక లొల్లి కాదు, మా సార్ లెటర్ పిలుస్తారని. ఇదిట్ట నడుస్తుంటే ఇటు షై పార్టీ లీడర్లు అంటున్న మాటలు గిట్లున్నాయి. ఏదైతే సిట్ ఇన్వెస్టిగేషన్ చేసి అధికారులని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసిర్రు, అంటే ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేసి అధికారులని భయభ్రాంతులకు గురి చేసి ఈ కేసులోకి వెళ్ళి బయట పడదామన్న ఒక ఉద్దేశంతో కేటీఆర్ హరీష్ రావు గారు చేసిన స్టేట్మెంట్స్ ఏదైతే చాలా బాధాకరం, అది చట్ట విరుద్ధము. ఇదే కేసులో 4-5 పోలీసు వాళ్ళను విచారణ చేసింది, లీడర్ల సాక్ష్యాలను తీసుకుంది సిట్టు. మరి చూడాలే రేపు ఇంకెంత మందిని పిలుస్తారో, ఇంకెంత మందిని విచారణ చేస్తారో గానీ చూస్తుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు పెద్దగానే అయ్యేటట్టుందబ్బా. ఇప్పుడంటే ఫోన్ పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు, ఆఖరికి వాట్సాప్ కించి కూడా పైసలు పంపించుకుంటుర్రు. అవసరమైతే ఏటీఎం కార్డుకి పోవుడు, కార్డు పెట్టుడు, పైసలు గీకుడు. కానీ ఇంతకు మునుపు ఇట్లుండేనా? 100 రూపాయలు కావాలన్నా బ్యాంకులకే పోయేటిది ఉండే. మళ్ళా ఎన్ని ఏటీఎంలున్నా, ఎన్ని తీర్ల ఆన్లైన్ సవలతులున్నా బ్యాంకుకు పోక తప్పదు. బ్యాంకులు ఉండేటి పని బ్యాంకులనే ఉంటుంది. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు అనంటే, ఇక ఈ 4 వద్దులు ఫోన్ పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు, అవసరమైతే ఏటీఎం కార్డులే దిక్కు పబ్లిక్ కు. అవు మరి 4 వద్దులు బ్యాంకులకు బంధు దేశంలా. అవునంటే శనివారం కించి మంగళవారం దాకా బ్యాంకులు తెలుసుకునేటి ముచ్చటే ఉండదు. మళ్ళా ఎందుకంటారా, 4వ శనివారం 5 సర్కారు సెలవు ఉంటే సోమవారం నాడు జెండా వందనం చేయంగా అన్ని సర్కారు ఆఫీసులకు సెలవు ఉండుడైతే పక్క. ఇక మంగళవారం ఎందుకంటారా, అయ్యాల దేశం మొత్తంలో బ్యాంకులలో కొలువులు చేసేటోళ్ళ సమ్మె. ఐటీ కొలువులు చేసేటోళ్ళ లెక్కనే వాళ్ళకు సుత వారంలో 5 వద్దులే పాని శని 5 సెలవు ఉండాలని సమ్మెకు తయారైతున్నారు అన్నట్టు. అయితే మంగళవారం నాడు బంద్ లేకుంటుండేందుకు సెంట్రల్ సర్కారు మంతనాలు నడుపుతున్నారు కూడా. అనుకున్నట్టయితే ఏం లేదు కానీ లేకుంటే 4 వద్దులు బ్యాంకులు బంద్ ఉండుడైతే పక్కా. ఇక అదే అయినా అంటే మస్తు మందికి తిప్పలైనట్టే. గట్టినే బ్యాంకులలో పైసలు వేద్దాం, తీద్దాం, దూరంగా ఉన్న వాళ్ళకు పంపిద్దాం అనుకున్న వాళ్ళకు తిప్పలే ఉంటది. మరి బ్యాంకులు ఉంటేంది లేకుంటేంది, ఫోన్ పేలు గూగుల్ పేలు లేవా ఏంది అనుకునేరు. ఎన్ని పేలున్నా పంపేది ఉత్త 1,00,000 రూపాయల వరకే, అంతకు మించి రావు. 1,00,000 లోపల పైసలు పంపించుకునేటోళ్లకు ఏ తక్లీఫ్ ఉండదు, కానీ అంతకంటే ఎక్కువ పంపించాలనుకునేటోళ్ళకే తిప్పలైతుంది అబ్బా.
పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది ఫ్యాక్షన్ అంటే ఏంది అనేటిది. ఇద్దరు లీడర్లు కత్తులు బాంబులు పట్టుకొని ఎవరిని ఎప్పుడు లేపేయాలనో అని ప్లాన్లు చేసుకుంటారు. వాళ్ళ మీదకి వీళ్ళు బాంబులు వేస్తారు, వీళ్ళ మీదకి వాళ్ళు కత్తులు ఎత్తుతారు. బాంబులేసుడు కత్తులెత్తుడు అసోంటి ఏం లేవు, కానీ తాడిపత్రిలో రాజకీయాలు మాత్రం పచ్చిగడ్డేస్తే భగ్న మండేటట్టే ఉంటాయి. ఒకళ్ళ మీదకి ఒకళ్ళు తొడలు సరసుడు మీసాలు తిప్పుడు ఉంటుంది. అవునంటే మరోసారి రాజుకుంది తాడిపత్రి లీడర్ల నడుమ కయ్యం. తొడలు కొట్టుడు, మీసాలు దిప్పుడు, జబ్బలు జరుసుడు, సవాళ్లకు ప్రతి సవాళ్ళు వేసుడు, ఇదే నడుస్తుంది ఇప్పుడు తాడిపత్రిలా. అవు మరి ఓ రోజు పెద్దారెడ్డి గుంపు, ఇంకో రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గుంపు. నువ్వెంత అంటే నువ్వెంత, చూసుకుందామంటే చూసుకుందాం అని సవాళ్ళ మీద సవాళ్ళు వేసుకుంటారు ఒకరి మీద ఒకరు లీడర్లు. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు మీ పోలీసులు కొడితే నేను కొట్టించుకున్నా. ఏమైందిరా పౌరుషమా? రాండిలే పౌరుషం నా కొడకల్లారా. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా? చీమ రక్తం ఉంటే రమ్మన్నావు తాడిపత్రికి. ఇరిగేషన్ గురించి మాట్లాడతావు. ఈరోజు ఎందుకు పుట్లూరుకు ఎల్లూరుకు నీళ్లు రాలే? నువ్వెంత చేసినావు నేనెంత చేసినావు చూసుకుందాం రా అని జేసీ ప్రభాకర్ రెడ్డి సవాళ్ళు వేస్తే చల్ రా చూసుకుందాం అన్నట్టు సవాళ్లకు సై అన్నాడు కేతిరెడ్డి పెద్దారెడ్డి సారు. ప్రతిసారి పౌరుషం పౌరుషం అని మాట్లాడతాను. ఈ పౌరుషం ఏ దాని మీద ఉండాలా? నేనైతే అతని ఛాలెంజ్కి అయితే నేను స్వీకరిస్తా. 30 సంవత్సరాల నుండి ఇప్పుడు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి పైన ఏదన్నా ఉంటే కూడా నేను 5 ఏళ్ళు చేసిన దానిపైన కూడా ఎక్కడన్నా కానీ కూర్చొని చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇగో ఈ మాటకే గుంపు నెంబడేసుకుని రోడ్డెక్కిండు జేసీ ప్రభాకర్ అన్న. ఇక ఊకుంటారా? రోడ్డెక్కక ముందే అడ్డం తిరిగిరు, ఆగబట్టిరు పోలీసోళ్ళు. ఎంత పెద్ద లొల్లి అవుతుందో ఏమోనని వాళ్ళ భయం వాళ్ళదేనాయ. మరి సామాజిక ప్రజల మీద దాడులు చేసేది మానుకో. నీ చేతనైతే నా మీద దాడి చేయి, అప్పుడు నేను నీకు సమాధానం ఏ విధంగా చెప్పాలో అదే విధంగా నేను చెప్తా. పౌరుషాల గురించి మాట్లాడే యోగ్యత శక్తి నీకు లేదు. అందువల్ల నీకు చెప్పేది ఒకటే, నీకు ఆలోచన చేసుకొని రేపు సోమవారం పోయి ఎస్పీ గారికో కలెక్టర్కో గ్రీవెన్స్లు ఇచ్చి ఎక్కడనో టైము డేటు నువ్వే చెప్తే నేను దానికి సంసిద్ధంగా ఉండాలని తెలియజేయడం జరుగుతుంది. నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తానని సినిమా డైలాగులు చెప్పినట్టే తొడలు జడుసుడేనాయే, మీసాలు తిప్పుడేనాయే. గిట్ట అటుకెంచి ఆయన ఇటుకెంచి ఈయన గుంపును ఎంబడేసుకొని వస్తుంటే వాళ్ళని ఆగబట్టేందుకు ఒక చెర కాదు పాపం పోలీసు వాళ్ళది. 500-600 మంది పోలీసు వాళ్ళతో బందోబస్తు. మళ్ళా వాళ్ళ నడుమున్న పంచాయతీ ఏందో పంచాయతీలు ఏడబుట్టినాయో ఏమో గానీ వీళ్ళ ఇద్దరు నడుమ కయ్యం మీద ఓ యాక్షన్ సినిమా తీస్తే 100 కోట్లు వసూలు చేసుడైతే పక్కానబ్బా. కుంభమేళాకు కుప్పలు తెప్పలు పోయిర్రు భక్తులు. ప్రయాగరాజ్లో పుణ్యతానాలు చేసి మొక్కులు పెట్టుకుర్రు. కోట్లల్లొచ్చిర్రు భక్తులు. ఓ నెల 15 రోజులు మస్తు జోరుగా నడిచింది కుంభమేళా. ఆ జాతరకు భక్తులు ఎంతమంది వస్తారో, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు కూడా అట్లనే వస్తారు. వాళ్ళకు తావు ఉండదు, ఓ అడ్డ ఉండదు. నెత్తిన సామాన్లు పెట్టుకొని తిరుక్కుంటూ అమ్ముకుంటారు. ఇగో గీల లెక్కన. నెత్తిన చాపల మూట, సంకన చిన్నపిల్ల, కూటి కోసం కోటి తిప్పలు చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్లకు. ఏడ జాతర అయితే ఆడికి వస్తారు, నెత్తిన పెట్టుకొని అమ్ముకుంటారు, పావులో పారుకో వెనకేసుకుంటారు. గిట్లా ఒక్కరిద్దరేం కాదుళ్ళు. మెత్తలు అమ్ముకునేటోళ్ళు, పీక పూజలు అమ్ముకునేటోళ్ళు, శిల్క జాతకం చెప్పుకునేటోళ్ళు, ఆయుర్వేదం మూలికలు అమ్ముకునేటోళ్ళు, అరిచేతుల ముగ్గులు వేసుకునేటోళ్ళు, పచ్చబొట్లు ఓడుచుకునేటోళ్ళు, పువ్వుల దండలు, పూసల గొలుసులు, చేతుల గాజులు, చెయ్యి దారాలు, శంప పిన్నులు, తోలు బొమ్మలు, చేతి కడియాలు, చేతి వృత్తుల పనులు. ఇక జంపన్న వాగొడ్డుకు వేడి నీళ్ళ బేరాలు చేసుకునేటోళ్ళు బొచ్చడు మంది. ఒక్క కాడు ఉండేటోళ్ళు కాదు, ఒక్క కాడ బతికేటోళ్ళు అంతకన్నా కాదు. ఏడ పనుంటే ఆడికే పోతారు. సంకకు సంచేసుకొని సామాన్లు బండ్ల మెలుక్కొని పోయేటోళ్ళు కొంతమంది అయితే గిట్లా చేతుల పట్టుకొని బేరాలు చేసుకునేటోళ్ళు, నెత్తిన పెట్టుకొని అమ్ముకుంటూ తిరిగేటోళ్ళు ఇంకొంతమంది. ఈడ జాతర ఒడిచిందంటే ఈడికెంచి ఇంకో కాడికి మళ్ళా ఏడ జాతరలుంటే ఆన్నే నడుస్తుంది అలా బతుకు బండి. అట్టనే ఇప్పుడు మేడారంలో అయ్యేటి తల్లుల జాతరలో చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళది ఒక గోస కాదు. నెరీకి ఇవన్నీ చూస్తుంటే కండ్లలో నీళ్ళాగుతలేవబ్బా. సంకన పసిబిడ్డనేసుకొని నెత్తిన చేపల మూట పెట్టుకొని తిరుగుతుందంటే చూడోలిగా ఏం చేస్తారు మరి. అది తప్ప వాళ్ళకి ఇంకో పని తెలవదాయే. కయ్యి అమ్ముకుంటేనే ఆ తల్లికి బుక్కెడు భూవైనా, సంకనున్న బిడ్డకు డబ్బెడు పాలైనా. ఎప్పుడు అక్కడనే ఉండేటోళ్లకు తావులుంటాయి, దుగ్నాలుంటాయి. కానీ గిట్ట చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్లకు ఏ దుగ్నాలు ఉండవు, ఏడ తావు ఉండదు. తిరిగినంతసేపు తిరుగుడే, అలిసిపోతే చెట్ల కింద కూలబావుడే. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళ బతుకు చిత్రాలు ఇట్టుంటాయి మరి. కానీ ఒక్కో పాలు ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళ సెలబ్రిటీలు అయితే అబ్బో అప్పట్లో కుంభమేళాల మోనాలిస్ అయినట్టు. మరి చూడాలే ప్రయాగరాజ్ కుంభమేళాల పూసలు అమ్ముకునేటి పిల్ల ఫేమస్ అయినట్టే ఈ పారి తెలంగాణ కుంభమేళా మేడారం లెవెల్ ఫేమస్ అవుతుందో ఈ సోషల్ మీడియా ఎవరిని ఫేమస్ చేస్తుందో అనేటిదిగా.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ వైన్ షాప్లనైనా పొద్దుగాల 10 గంటలకు కొలాయిస్తారు, మళ్ళీ పొద్దుక రాత్రి 10 గంటలకు అట్లా బంద్ చేస్తారు. ఎందుకంటే అది సర్కార్ పెట్టిన రూలు, గా రూల్లనే అందరూ పాటించాలి, పాటిస్తారు కూడా. అయితే గా మునుగోడు దిక్కు మాత్రం సర్కార్ రూల్ ప్రకారం దుకాణాలు కొలాయిస్తే బంద్ చేపిచ్చిర్రు కొందరు. మరి గట్లెందుకు చేసిర్రో మీరే చూడుర్రి. రాష్ట్రంలో ఎక్కలేని వైన్ షాపుల టైమింగ్స్ మునుగోడులో నడుస్తున్నాయి కదా. నియోజకవర్గం అంతటా మా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఎట్లా చెప్తే అట్లే నడవాలి, కాదు కూడదని దుకాణాలు తెరిస్తే ఊకోమంటారు ఆయన అనుచరులు. ఇట్లనే సంస్థాన నారాయణపురంలో సారు పెట్టిన స్పెషల్ టైంను కాదని ఈ దుకాణ పోలు షట్టర్ కొలాయించారు. అంతే ముచ్చటగా చేసుకునే ఎమ్మెల్యే మనసులో ఆడికి పోయి, ఏ బాబు ఎమ్మెల్యే పెట్టిన టైమింగ్ మీకు తెలియదా, ఏంది హుషారు చేస్తురు, మర్యాదగా బంద్ చేయరి అని షట్టర్ కిందికి గుంజిరు. అట్టనే గుగ్గిళ్ళు గూడాలు గుడ్లు అమ్ముకుంటే సూత పర్మిట్ రూమ్ ఇప్పుడు కాదే బాబు, పొద్దుగా 6 గంటలకు తీయాలి, ఇది మా ఎమ్మెల్యే రూలు, మర్చిపోయారా ఇట్లా. ఇయ్యాలంటే ఏదో పోనీ అని వదిలేస్తున్నాం కానీ రేపటి సంది గొలాయించితే మీ కొంకులు ఇస్తాం అన్నట్టు ధమ్కి ఇచ్చారు. నేనేమంటున్నా, పోలీసు వాళ్ళని పెట్టి నువ్వు నడిపిస్తావా, రోజు నడిపిస్తావా చెప్పు, నడిపిస్తావా? ఉండమను, మేము మహిళలు వస్తాం మొత్తం, రేపు అన్ని చేస్తాం, ఏం చేయాలో చేస్తాం, మొత్తం కూర్చుంటాం. జరిగేది లేదు అట్లంటే. ఓపెన్ చెప్తున్నా, 6 గంటలకు పర్మిట్ రూమ్, 6 గంటలకే పెట్టండి. మళ్ళా మీతోటి మీరు తర్వాత ఇబ్బంది పడతారు. ఇంటిరా ఏదైనా ఉంటే సార్ దగ్గరికి పోవాలన్నట. ఇక ఇదే ముచ్చట మీద మందు దుకాణాలలో ఆప్కార్ వాళ్ళకి ఫోన్ కొట్టిరు. ఏంది సారు లక్షలు పోసి దుకాణాలు కొనుక్కుంటే మా పర్జామ తీయమంటారు, గిట్లయితే మా దందా అయినట్లే అని ఇక గోడెలో పోసుకుంటే వాళ్ళు వచ్చి దుకాణాలు గొలాంచిపిచ్చారు. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు అప్పట్లోనే నా నియోజకవర్గంలో తాగుడు బంద్ చేపిస్తా, దేశంలోనే నెంబర్ 1 చేస్తా అని మాట్లాడుకొచ్చుడు, యాదకుంది కదా. అందుకోసం వైన్ షాపులు గవర్నమెంట్ రూల్ ప్రకారం 10 గంటలకు కాకుండా 1 గంటకు తీయాలి, 9 గంటలకు బంద్ చేయాలి, పర్మిట్ రూమ్ సూత పొద్దుగా 6 గంటలకు తీయాలి అని ఇట్లా ఇచ్చంతరమైన రూల్ పెట్టిండు. అట్లా కొన్ని వద్దులు బాగానే చేసిన కానీ దందా తగ్గిందట. దీంతో పొద్దుపోయినాక దుకాణం తీస్తే మా దందా ఏడవుతుంది, తాగేటోడు ఎట్లున్నా తాగుతాడు, ఏడకన్నా పోయి తాగుతాడు. ఈ రూల్తో ఏం ఫాయిదా అని గరం అవుతారు దుకాణాలు. అటు సర్కారు సూత అంతే, గవర్నమెంట్ ఆమ్దానికే ఎమ్మెల్యే పెద్ద గండి పెడుతుండు, ఈయనతో పెద్ద శరణే వచ్చి పడ్డది అన్నట్టు ఏమనలేకపోతుంది. ఇటు చూస్తేనేమో దుకాణాల వాళ్ళది ఇంకో బాధ. మరి నా ఇలాకలు నేను చెప్పిందే నడవాలంటున్న ఎమ్మెల్యే తరీక మీద సర్కారు ఏం చర్యలు తీసుకుంటుందో ఏమో కానీ మునుగోడులో మాత్రం చాలా ఇచ్చంతరంగా ఉన్నాయమ్మా మందు దుకాణాల టైమింగ్లు. సర్కార్ అన్నాక 10 దిక్కుల తిరగాలి, 10 మందితో మాట్లాడాలి, 10 పనులు సగబెట్టాలి, అంతో ఇంతో పబ్లిక్కు పనికొచ్చే ఇగ్రం చేయాలి. అందుకే మన తెలంగాణ సర్కార్ వాళ్ళు రాష్ట్రానికి పెట్టుబడులు పట్టుకొస్తానికి మస్తు తిప్పలు పడుతుర్రు. 4 దినాలు అయ్యే సార్లు పోయి మరి ఎంతమంది మన దిక్కు కంపెనీలు పెడతామన్నారు. సీఎం సారు ఇంకేమేం చేయబోతుండో చూద్దాం పర్రి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ దావోస్ టూర్ ఓడిచిపోయింది. 3 వద్దుల పాటు తెంపు లేకుండా సాగిన పర్యటనలా చాలా కంపెనీలను కలిసి ముఖ్యమంత్రి. డేటా సెంటర్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ అటువంటి పెద్ద పెద్ద కంపెనీల మనసు గెలిచింది సర్కారు. అట్లనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా కడమ రంగాలతో కూడా ఒప్పందాలు కుదిరినాయట. 3 వద్దులు 12 ముఖ్యమైన మీటింగ్లలో పాల్గొని తెలంగాణకు 1000 కోట్ల పెట్టుబడులు పట్టుకరాబోతున్నాం అంటారు సర్కారు. అయితే సార్ ఏ మీటింగ్లు అయితే పాల్గొన్నాడో దానికి కంటిన్యూ మీటింగ్ మా హైదరాబాద్ పట్టణంలో పెడతా, మీరంతా తప్పకుండా రావాలని కోరినట సీఎం సారు. అది కూడా ఈ జూలై ఆగస్టు నెలలో పెట్టబోతున్నట. ఇక ముచ్చటిన కంపెనీల ఓనర్లు సుత ఓకే అన్నట్టు చెప్పిరట. అట్లిగా పెద్ద మనుషులతోని పెట్టుబడుల ముచ్చట ఒడిచినాక ఎంటపోయిన మంత్రులు శ్రీధర్బాబు సారు ఇంకా పొంగులేటి సీననులు మళ్ళీ పట్టణం తిరిగి వస్తే సీఎం సారు మాత్రం అమెరికా టూర్కు పోయిండు. ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు 21వ శతాబ్దం కోసం నాయకత్వం అనే స్పెషల్ కోర్సు నేర్పియబోతున్నట. ఒక స్పెషల్ కోర్సులో షరీక కాబోతుండు పెద్ద సారు. వారం దినాలు ఆడనే ఉండి ఆ క్లాసులకు హాజరవుతాడు. ఈ నెల 25వ తారీఖు సంది 30 తారీఖు దాకా అయితే అట క్లాసులు. అట్లా వారం దినాలు అవి చూసుకొని వాళ్ళ తానుంచి స్పెషల్ సర్టిఫికేట్ తీసుకొని ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మళ్ళీ పట్టణం చేరొస్తున్నట. ఏదేమైనా అమెరికా టూర్ పూర్తి చేసుకుని వచ్చినాక ముంగడ గ్లోబల్ సమ్మిట్ కు మించిన మీటింగ్ పెట్టాలి, తెలంగాణ పతార మరింత పెంచాలి, 2047 లోపు రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 చేయాలన్నట్టు సర్కార్ గట్టినే తిప్పులు పడుతుంది. మరి ఏమైతే ఏందనేది ముంగడ చూసుకుంటూ పోవాలి. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పండుగలు పబ్బాలు చేస్తేనే అన్ని తీర్లా తయారవుతాం, పనులన్నీ సగబెట్టుకుంటాం. అసొంటిది దేశంలోనే పేరుకెక్కిన జాతర చేసేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఏం కథ. కానీ ఆదర చేయబోయి పెద్ద పరిశానే చేసిర్రు. ఇంతకు నేను దేని గురించి చెప్తున్నానో అర్థం కాలేదు కదా. ఇక చూడుర్రి మేడారంలో జాతర ఏమైందో.
మేడారం జాతరలో అప్పుడే అధికారుల లాపరం బయటపడ్డది కదా. హరిత వై జంక్షన్ కాడ పెట్టిన లైటింగ్ నేమ్ బోర్డు దిబుక్కున ఊసి కింద పడ్డది. జంపన్న వావుకించి గద్దెల కాడు పోయే తొవ్వలి టక్కరైంది. అయితే బోర్డు పెడతానికి పాతిన గుంజలు సరిగా నాటలేదో, లేకుంటే జప ఒడగొట్టాలి ఒడిపియాలి అన్నట్టు బిగించిరో తెలియదు గాని బోర్డు పెట్టిన జరిసేపు బాగానే వెలిగింది. ఆట వెనక దిబుక్కున కూలి కింద పడ్డది. నయం ముచ్చట ఏంటంటే కూలినప్పుడు పెద్దగా మనసులు ఎవ్వో లేకపోవడంతో పెద్ద అపాయం తప్పింది. అయినా కూడా మహిబాద్ జిల్లాకు చెందిన ఓ పెద్ద మనిషికి తలకా వలిగిందట. అదే భక్తులు పెద్ద ఎత్తునుంటే ఎన్ని తలకాలు వలిగేది ఏం కథ, గిట్లనే నా పనులు చేసేది అని గరం అవుతురు జనాలు. ఈ బోర్డు పెట్టిన కానీ గింతాగా ఉంటే పెద్ద పెద్ద బండలు రాళ్ళు పైకి ఎక్కిస్తారు. జనంత చూసుకోరు సార్లు. ఆయంత లక్షల మంది రాబోతున్న జాతర కాకూడదేమని అయితే పెద్ద పరిచయం అని అనుకుంటారు ఈగింత మంది. ఇది ఇట్లుంటే ములుగు జిల్లా అడవి అధికారి రావులు సార్ టెంటివ్తో మాట్లాడిండు. ఇక్కడ వన భోజనం చేయడం, వంట ప్రిపేర్ చేయడం, ఆ సంస్కృతిని ఫాలో చేసి చెత్త కాకుండా ఈ ఫారెస్ట్ ని నిప్పు కాకుండా బర్న్ కాకుండా చూడడానికి అది మన బాధ్యత ఉంటది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో శానిటేషన్ వర్కర్స్ తో కోఆపరేట్ చేసేసి ఇఫ్ ఎనీవన్ ఇస్ ఫౌండ్ లిటరింగ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద వాళ్ళ మీద కేసు నమోదవుతుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అందరికీ ఒక రిక్వెస్ట్, ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. జాతరకు వచ్చేది భక్తులు ఎట్లొచ్చినో అట్లా వెళ్ళిపోవాలి. అంతేగాని ప్లాస్టిక్ కవర్లు కాలైన మందు సీసాలు ఏడ పడితే ఆడ వారేయొద్దు. అట్లనే అడవులో ఏది పడితే అది ఇచ్చిపెట్టి పోవద్దు. అసొంటోళ్ళం గుర్తుపడటానికి స్పెషల్ క్యాంపులు పెడుతున్నాం. వాళ్ళని డ్రోన్ల ద్వారా గుర్తిస్తాం. ఎవరైనా అడవులను ఖరాబ్ చేస్తారని ఎరకైతే వాళ్ళ మీద కేసులు గిన గట్టినే రాస్తామని హెచ్చరించుడు. మరి చూసిరు కదా పబ్లిక్, జాతరకు పోతే మీరు వాడి పడేసిన చెత్త చెదారం ఏమనుంటే సాఫ్ సఫాయి చేసేటోళ్ళకి అప్పచెప్పురి. అట్లా కాకుండా ఏడబడితే ఆడ పడేస్తామంటే అట్టిగా కేసుల పాలవుతారట చూసుకొని మరి ఏం చెప్తున్నాం. నిన్న అలా గెలిచిన లీడర్ సాబ్లే పళ్ళు చక్కగా చేస్తలేరు. ఆయాళ్ళ ఎన్నికలలో నిలబడ్డప్పుడు ఇది చేస్తా అది చేస్తా బతుకులు మారుస్తా అని మస్తు జోలి చెప్పి అధికారంలోకి వస్తారు. అటెంక ఇచ్చిన హామీలు చేస్తామన్న పనులను మర్చిపోయి టైంపాస్ చేస్తారు. గిట్ల చాలా మందే ఉన్నారు. అయితే ఆ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం ఓ కన్న ఓడిపోయినా కూడా ఊరికి ఆఖరికి వచ్చే పనులు చేస్తుండు. మరి గాయన ఎవరిలో మీరే చూడుర్రి. సీదా ముచ్చట్లకే వదాం. యోగిడ తెల్లంగేసుకొని మాట్లాడుతున్న చూడు. ఈ అన్న పేరు ముక్కర కృష్ణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగరం మండలం రాఘవపురం వీళ్ళ ఊరు. అయితే మొన్న ఆయన సర్పంచ్ ఓటర్లో వాళ్ళ ఇంటి ఆమె ఉషక్కను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టిండు. ప్రచారంగిన బాగానే జోరు మీద చేసిండు. ఇక పోటీ అన్నప్పుడు గెలుపు ఓటములు మామూలే కదా. అట్లా వీళ్ళు కొద్ది తేడాతో ఓడిపోయారు. అయినా సరే ఎన్నికలలో నిలబడి ఏమైతే హామీలు ఇచ్చిండో అవి ఒక్కోటి చేసుకుంటూ వస్తుండు. అట్లా ఆయన నేను గెలిచినా ఓడినా ఊరి నీటి తిప్పలను తీరుస్తా, సర్కారు సొమ్ముకు ఆశ పడకుండా సొంత పైసలతో బోర్ వేపిస్తాను మాటిచ్చినట. అన్నట్లే ఇప్పుడు 10 లేకున్నా సుత సొంత పైసలు పెట్టి బోర్ వేయించిండు. అటు వెనక కరెంట్ తీగ గుంజి సాటర్ బీటర్ ఆని పెట్టించుండు. ఇక మాట్లాడుకుంటా ప్రచారంకి వచ్చినప్పుడు ఊరోళ్ళు ఏమన్నారో గా ముచ్చట తలుసుకుండు. రీసెంట్ గా జరిగిన ఎలక్షన్ లో ఈ గ్రామంలో ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ సమస్యని నీటి కొరత బాగుంది, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా వచ్చి అడిగి వెళ్ళిపోతున్నారు కానీ మా సమస్యని పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. మళ్ళీ ఓటింగ్ వచ్చి అడుగుతున్నారు, మరి మీరు కూడా చేస్తారా చేయరా అని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేశారు ఇక్కడ గ్రామస్తులు. నేను ఒక మాట వీళ్ళకి ఇచ్చానండి, గెలిచిన 3 నెలల్లో మీ సమస్య తీరుస్తానని మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారమే వాళ్ళకున్న నీటి కొరత తీర్చాలన్న ఉద్దేశంతో ఓడిపోయినా సరే వాళ్ళు నా కుటుంబం అనుకున్నాను కాబట్టి వాళ్ళ సమస్య తీర్చానండి. సూపరే కృష్ణన్న. నిన్నయాల అధికారంలో ఉన్న సర్కారు నుంచి బిల్లులు వస్తావు, మా జేబులకించి ఎందుకు పెట్టాలని అనుకుంటోళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అసలు నువ్వు ఓడిపోయినావంటే ఖర్చు ఇప్పటికే బొచ్చడు పెట్టుంటావు. అయినా కూడా ఇచ్చిన మాట ప్రకారం బోరేపించినవంటే నీ మనసును ఎంత తారీఫ్ చేసినా తక్కువే. గెలిచిన వాళ్ళు చేసిన పని నువ్వు చేసినావు. ఇప్పటికన్నా నీ మంచి మనసును ఊరోళ్ళు అర్థం చేసుకుంటే వచ్చే తాప నువ్వే సర్పంచ్ పోవే అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.